లోక్ భవన్లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. తమ పార్టీ ఎమ్మెల్యే కనిపించడం లేదని గవర్నర్కు టీటీవీ దినకరన్ ఫిర్యాదు చేశారు. మన్నార్గుడి నుంచి గెలిచిన కామరాజ్ కనిపించడం లేదన్నారు. తమ ఎమ్మెల్యే కొనుగోలుకు టీవీకే యత్నిస్తుందని కంప్లైంట్ చేశారు. కామరాజ్ టీవీకేకు మద్దతిస్తున్నట్లుగా లేఖలు బయటపడ్డాయి. దీనిపైన గవర్నర్కు దినకరన్ ఫిర్యాదు చేశారు. మొత్తం వ్యవహారంపైన విచారణ జరిపించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమిని మద్దతిస్తున్నట్లుగా దినకరన్ ప్రకటించారు. పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కోరారు. అయితే దినకరన్ వ్యాఖ్యలను టీవీకి తిప్పికొట్టింది. ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ టీవీకేకు మద్దతు ఇస్తూ సంతకం చేస్తున్న వీడియో విడుదల చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్ భవన్లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. తమ పార్టీ ఎమ్మెల్యే కనిపించడం లేదని గవర్నర్కు టీటీవీ దినకరన్ ఫిర్యాదు చేశారు. మన్నార్గుడి నుంచి గెలిచిన కామరాజ్ కనిపించడం లేదన్నారు. తమ ఎమ్మెల్యే కొనుగోలుకు టీవీకే యత్నిస్తుందని కంప్లైంట్ చేశారు. కామరాజ్ టీవీకేకు మద్దతిస్తున్నట్లుగా లేఖలు బయటపడ్డాయి. దీనిపైన గవర్నర్కు దినకరన్ ఫిర్యాదు చేశారు. మొత్తం వ్యవహారంపైన విచారణ జరిపించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లుగా దినకరన్ ప్రకటించారు. పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కోరారు. అయితే దినకరన్ వ్యాఖ్యలను టీవీకే తిప్పికొట్టింది. ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ టీవీకేకు మద్దతు ఇస్తూ సంతకం చేస్తున్న వీడియో విడుదల చేస్తుంది. ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు, లోక్ భవన్లో అర్ధరాత్రి హైడ్రామా, తమ పార్టీ ఎమ్మెల్యే కనిపించడం లేదని గవర్నర్కు టీటీవీ దినకరన్ ఫిర్యాదుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? చక్రి, లోక్ భవన్ లో అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. ఒక ఎమ్మెల్యే కనిపించడం లేదని, కామరాజ్ అనే ఒక ఎమ్మెల్యే కనిపించడం లేదు, టీవీకే కి మద్దతు ఇస్తూ ఆయన లేఖలు రాస్తూ కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఆయన కిడ్నాప్ గురయ్యారంటూ కూడా టీవీ దినకరన్ గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. సో గవర్నర్ కు ఫిర్యాదు, మన్నార్గుడి నుంచి గెలిచినటువంటి కామరాజ్ మా ఎమ్మెల్యే అని చెప్పేసి, సో ఆయన కొనుగోలు చేసేందుకు టీవీకే సిద్ధమైంది. సో అందుకు ఆయన కనిపించడం లేదు. సో తక్షణమే విచారణ చేయించండి, అధికారులకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి టీటీవీ దినకరన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. సో యాక్చువల్ గా మరి చూడాలి ఈ రోజు ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి. యాక్చువల్ గా ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ టీవీకే పార్టీకి మద్దతు ఇస్తూ ఆయన సంతకం చేసినటువంటి ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. సో దానిపైన ఇంకా కామరాజ్ స్పష్టమైనటువంటి నిర్ణయం మాత్రం ప్రకటించలేదు. ఓన్లీ వైరల్ అవుతుంది. ఆ లేఖ అది నిజమా కాదని మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా హైడ్రామా మాత్రం తమిళనాడులో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది జగ్రి. సో దీనిపైన మరి గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే నేరుగా దినకరన్ వెళ్ళి కంప్లైంట్ చేశారు కాబట్టి, సో దీనిపైన చర్యలు కూడా తీసుకోవాలని అంటున్నారు కాబట్టి మరి చూడాలి. మరి కామరాజ్ ని ప్రలోభ పెట్టారా టీవీకే పార్టీ, ఏమైనా ప్రలోభ పెట్టారు, సో ఆయన మనసు మార్చారా అనేది కూడా అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ప్రలోభ పెడితే ఇస్తే మాత్రం గవర్నర్ తీసుకుని పోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకి కొంత ఆసక్తి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికి కూడా ఆయన నిర్ణయానికి సంబంధించి కంప్లైంట్ వెళ్ళింది కాబట్టి, టీటీవీ దినకరన్ కంప్లైంట్ చేశారు కాబట్టి, సో మరి ఆయన కంప్లైంట్ ఆధారంగా ఆయన పైన మరి మద్దతు సంబంధించి గవర్నర్ తీసుకోబోయే నిర్ణయం ఆసక్తిగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఏమైతే హైడ్రామా మాత్రం కొనసాగుతుంది, టెస్టుల మీద టెస్టులు కొనసాగుతున్నాయి. సో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే మరి కాసేపట్లో ఈసీకే పార్టీ విజయ్కి మద్దతు ఇస్తూ అధికారిక లేఖ కూడా మరి కాసేపట్లో ఇచ్చే అవకాశం ఉందని కూడా సర్వత్రా చర్చ జరుగుతూ వస్తుంది. చూడాలి మరి. రైట్, థ్యాంక్ యూ సైదులు.